వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారులైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హసన్నాయ వంశస్థులు కట్టిరి. రెండవ గుమ్మము పేరు ఏమిటి? మత్స్యపు గుమ్మము. సింపుల్గా చెప్పాలంటే చేపల గుమ్మము. ఏమిటట? చేప గుమ్మము. దాని దగ్గరికి వెళ్దాం కానీ, చేపల దగ్గరికి వెళ్దాం కానీ ఒక్కసారి మళ్ళా వెనక్కి వద్దాం. ఎక్కడికి వెనక్కంటే గొర్రెల గుమ్మము దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి 3వ వచనంలో మత్స్యపు గుమ్మమును హసన్నాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను తలుపులను నిలిపి తాళములను గడియలను ఏమిటట బిగించిరి. సో గుమ్మము గురించి మీరు చూస్తున్నప్పుడు ఆ గుమ్మమును గురించిన ఒక కామన్ వర్డ్ కూడా వస్తుంది. ఉదాహరణ 6వ వచనంలో ఇంకొక గుమ్మం చూడండి. పాత గుమ్మమును బాగు చేసిరి. చివరనేముంది? దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. రైట్. 13వ వచనం లోయ ద్వారమును హనూనును జనోహ కాపరస్తులను బాగు చేసిరి. రైట్. కిందేముంది? బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను బిగించిరి. 15వ వచనం దారి యొక్క గుమ్మము బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ప్రతి గుమ్మానికి వాళ్ళు ఏం పెట్టారట? తలుపులు, తాళములు, గడియలు బిగించిరి. తలుపులు పెట్టారట, గడియలు పెట్టారట, తాళాలు కూడా పెట్టారట. ప్రతి గుమ్మానికి మనం చూసాం. కానీ గొర్రెల ద్వారానికి వచ్చేసరికి తలుపులు కానీ గడియలు కానీ తాళం చేతులు కానీ లేవు. కారణం చెప్పండి. అది రక్షణ గుమ్మము. ఆ రక్షణ గుమ్మము ఎప్పుడు కూడా మూయబడి ఉండదు. ఎందుకని? నువ్వు నేను ఆ రక్షణ గుమ్మము ద్వారా ప్రవేశించాలని దేవుడు ఎప్పుడూ కూడా ఆ గుమ్మమును ఏం చేశాడు? తెరిచే ఉంచాడు. ఈ సహోదరులు అర్థమవుతుందా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నేనే నా గొర్రెలు పోవు ద్వారాన్ని. ఆ ద్వారా